హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఫోను చూస్తేనే తెలియలేదండి నేను 8 గంటలకు లేచాను అనేసి. రోజు రోజుకి మనిషిలో మార్పు రావాలి కానీ మరీ ఇంత బద్ధకం పెరిగిపోతుందో తెలియట్లేదండి. లేతే నా ఒంట్లో ఉన్న నీరసం ఎలా చేస్తుందో నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉదయాన్నే లెగాలి, దేవుడికి పూజ చేసుకోవాలి అనుకుంటానండి. కానీ ఆ రోజు అసలు పూజే చేయను. చాలా లేట్‌గా లెగుస్తున్నాను కదా! ఇంకేం పూజ అవుతది? నాకు నా మీదే కోపమొస్తుందండి నిజంగా. ఏంటి మరీ ఇంత దారుణంగా తయారవుతున్నావేంటి అని నాకు నేనే ప్రశ్నించుకుంటున్నానండి. రోజు ఎంత లేటయినా పర్వాలేదు పూజ చేసుకునే ఏ పనన్నా చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయానండి. నాకున్న నీరసాన్ని, నా బద్ధకాన్ని అన్నీ పక్కన పెట్టేసి, ఫస్టొచ్చేసి గుమ్మాలు తుడిచి గుమ్మాలయితే ఒత్తేసుకున్నానండి. ఎందుకు రాజీ ఇన్ని సార్లు బద్ధకము అని అనుకుంటుంది అనుకోవచ్చు మీరు. నేను ఎంత నీరసంగా ఉన్నా నా పని నేను చేసుకొనే నేను కూర్చోడానికి చూస్తానండి. కానీ ఈ మధ్యన నేను అలా చెయ్యట్లేదు. మధ్యాహ్నం గిన్నెలు, నైట్ గిన్నెలు ఉదయం తోముకుందాంలే అనేసి వదిలేస్తున్నానండి నేను. చూసారా మిషన్ మీద కూడా అన్ని బట్టలు వేసేసి ఎలా వదిలేసానో 3 డేస్ అవుతుందండి. అసలు సరిగ్గా మడత కూడా పెట్టలేదు. అలా వదిలేసాను. నాలాగా ఎవరు తయారవ్వకండి. అప్పటికప్పుడే మళ్ళీ బట్టలన్నీ మడతపెట్టి అయితే సర్దేసుకున్నాను. తర్వాత శుక్రవారం అయితే వస్తుంది కదా! ఇంక నైటే రోడ్డు మీద కల్లాపేసి అయితే ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. నా ముగ్గులు చూసైతే నవ్వుకోకండి. ఇంతేనండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.